if the action of those medicines to which the longest duration of action is proper quickly expires in acute diseases, most quickly in those that are most acute. It is proportionately long lasting in chronic diseases of psoric origin, and hence it happens that the anti-psoric medicines often do not show any such homeopathic aggravation in the first hours, while they do so later and during various hours for the first 8 or 10 days. ఇదన్నా అంటే ఫస్ట్ చదివినప్పుడు ఇది అర్థం కదా, తర్వాత 1-2 సార్లు చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పుడు నువ్వు దీనికి ఎగ్జాంపుల్ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఫస్ట్ అది ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత దీన్ని చెప్తాను అనమాట. ఒక 2.5 years బ్యాక్ ఒకసారి కాఫ్ వచ్చింది నాకు పర్సనల్గా. కాఫ్ వస్తే సరే ఏం చేస్తుంది అనేసి అని పడుకున్నా. అంటే కిందకి వచ్చి రిపేటరీ చూసి మెడిసిన్ వేసుకొని ఎంతో బద్ధకం వేసి చాలా తగ్గిపోతుంది పడుకున్నా. నిద్ర పట్ల దగ్గొస్తూనే ఉంది. అసలు లైంగ్ అగ్రవేషన్, నెక్స్ట్ ఆన్ గోయింగ్ టు స్లీప్ అనమాట. ఆన్ గోయింగ్ టు స్లీప్ కాదు, ప్రివెంటింగ్ స్లీప్. అంటే ఆన్ గోయింగ్ టు స్లీప్ అంటే ఇనీషియల్ డేస్లో వీటి యొక్క డిఫరెన్స్ అనేది అర్థమయ్యేది కాదు. ఆన్ గోయింగ్ టు స్లీప్, కాఫ్ ఆన్ గోయింగ్ టు స్లీప్కి, కాఫ్ ప్రివెంటింగ్ స్లీప్కి చాలా డిఫరెన్స్. రెండు ఒకటేలాగా కనిపిస్తుంది. ఆన్ గోయింగ్ టు స్లీప్ అంటే నిద్రలోకి వెళ్ళే టైంలో దగ్గొచ్చి ఇబ్బంది పెట్టి మళ్ళీ అసలు నిద్ర పడుతుంది. ప్రివెంటింగ్ స్లీప్ మొన్న 2 years బ్యాక్ వచ్చిన కాఫ్ అయితే ప్రివెంటింగ్ స్లీప్ అనమాట. అసలు ఎంతసేపటికి నిద్ర పట్టట్లా. 10:30-11 పడుకుంటే ఆల్మోస్ట్ 1:30 దాకా అలానే దగ్గు వస్తూనే ఉంది. అలా నిద్రలోకి వెళ్తున్నా దగ్గు వచ్చేస్తుంది, నిద్ర రావట్లా, మెలకు వచ్చేస్తుంది. ఇంకెట్లా కాదనేసి రూమ్లోంచి ఒంగోలులో ఉండటం జరిగినప్పుడు రూమ్లోంచి పైన రూమ్లోంచి కిందకి క్లినిక్కి వచ్చి రిపర్టరీ అంతా చూసుకొని 10 నిమిషాలు సిమ్టమ్స్ అన్నిటిని మెమరైజ్ చేసుకొని మెడిసిన్ సెలెక్ట్ చేసుకున్నా. ఫాస్ఫరస్ అనే మెడిసిన్ ఇండికేట్ అయింది. అది పలానా అరౌండ్ 1:45 to 2 o'clock వేసుకున్నా. వేసుకుంటే నిద్ర పట్టడానికి ఒక అరగంట 3/4 గంట పట్టింది. 2:30, 2:45 అలా పడుకున్నా. పడుకుంటే మార్నింగ్ 6:30 కల్లా మెలకు వచ్చింది. అంటే అప్పటి వరకు అసలు దగ్గుతో నిద్ర పట్టండి. ఆ మెడిసిన్ వేసుకున్నాక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నాకు నిద్ర పట్టింది. అమ్మయ్య మెడిసిన్ బాగా పనిచేసిందిలే అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 7:30, 8 కల్లా మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయిందంటే నైట్ ఎలా అయితే కొంచెం ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు కూడా అదే ఇబ్బంది పెడుతూనే వచ్చిందనమాట. నాకు అర్థం కాల, ఇదేంటి ఫాస్ఫరస్ 6 వేసుకున్నాము, అసలు ఫాస్ఫరస్, ఆర్స్, సల్ఫర్ ఇలాంటి యాక్యూట్ డ్రగ్స్ని మనం యాక్యూట్ కండిషన్స్లో ఇవ్వము. ఒకవేళ ఇచ్చినా చాలా బాగా ఇండికేట్ అయితేనే వేసుకోమని చెప్తాము. అలాంటిది మన సెల్ఫ్ దాంట్లో కూడా అదే జరిగింది. అసలు ఫాస్ఫరస్ 6 అనే లాంటిది ఒక 6 hours ఆ మెడిసిన్ యాక్షన్ అనేది ఉందన్నమాట. 6 hours తర్వాత మళ్ళీ కాఫ్ అనేది ట్రబ్లింగ్గా అయిపోయింది. ఆ ఒక్కసారే ఫర్ ఎవ్రీ 6 hours ఫాస్ఫరస్ 6ని డోస్ని రిపీట్ చేయాల్సి వచ్చిందన్నమాట. అప్పుడు నాకు అర్థం కాల. తర్వాత ఈ ఫుట్ నోట్ చదివిన తర్వాత నాకు అర్థమైందన్నమాట. అది యాక్యూట్ కండిషన్లో ఒక క్రానిక్ డ్రగ్, అంటే డీప్ యాక్టింగ్ డ్రగ్ క్రానిక్ కండిషన్లో, యాక్యూట్ కండిషన్లో అది బాగా పనిచేసింది అనేటటువంటి సైన్ ఏంటంటే దాని యొక్క యాక్షన్, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది తొందరగా ఎక్స్పైర్ అయిపోతుందంట. అలా తొందరగా ఎక్స్పైర్ అయితేనే ఆ యొక్క మెడిసిన్ యాక్షన్ ప్రాపర్గా పనిచేసింది అని నిర్ధారణ అంట. అది if the action of those medicines to which the longest duration of action is proper quickly expires in acute disease, చాలా త్వరగా దాని యొక్క యాక్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. మోస్ట్ క్విక్లీ ఇన్ దోస్ దట్ ఆర్ మోస్ట్ యాక్యూట్, ఇంకా యాక్యూట్గా ఉండేటటువంటి వాటిలో ఇంకా తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇట్ ఈస్ ప్రపోర్షనేట్లీ లాంగ్ లాస్టింగ్ ఇన్ క్రానిక్ డిసీజ్ ఆఫ్ సోరిక్ ఆరిజిన్. అదే ఈ యొక్క
దీర్ఘకాలికంగా ఉండేటటువంటి కండిషన్స్లో ఆ సోరిక్ ఆరిజిన్లో వచ్చినటువంటి కంప్లైంట్స్లో అయినట్లయితే ఇది ప్రొపోర్షనెట్లీ లాంగ్ లాస్టింగ్ అనమాట, అంటే ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అండ్ హెన్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది యాంటీసోరిక్ మెడిసిన్స్ ఆఫెన్ డు నాట్ షో ఎనీ సచ్ హోమియోపతిక్ అగ్రవేషన్ ఇన్ ది ఫస్ట్ అవర్స్. సో ఈ యొక్క యాంటీసోరిక్ మెడిసిన్స్ని ఇచ్చినప్పుడు దాని యొక్క అగ్రవేషన్ అనేది ఇనీషియల్ అవర్స్లోనే ఉంటుంది అనేసి మనం అనుకోకూడదు, మనం దాన్ని అలా ఆశించకూడదు. వైలిస్ దే డూ సో లాటర్ అండ్ డ్యూరింగ్ వేరియస్ అవర్స్ ఫర్ ది ఫస్ట్ 8 or 10 days. ఆ యొక్క హోమియోపతిక్ అగ్రవేషన్ రావడానికి ఒక 8 రోజులు 10 రోజులు ఇలా టైం పడుతుంది అనేసి చెప్తున్నారు. ఇదే ఫాస్ఫరస్ని నాకు ఇంకొక సందర్భంలో వేసుకున్నాను. ఆ కండిషన్ నాకు క్రానిక్ అనమాట. ఏంటంటే డిస్పోషన్ టు థ్రోట్, అంటే నైట్ పడుకొని లేస్తే ఉదయాన్నే ఆడ గల్ల అనేది పేరుకుంటుంది, కొంచెం బొంగురు పోయినట్టుగా ఉంటుంది. అలా సవరించి ఇది చేస్తే కానీ చిన్న స్ఫుటం డిస్లార్జ్ అయిపోతుంది. అలా డిస్లార్జ్ అయిపోయేది ఒకసారి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుందన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉందనేసి అప్పుడు అది ట్రాన్స్పరెంట్ లెమన్ ఎల్లో డిశ్చార్జ్ స్ఫుటం కలర్ అలా ఉందనేసి అప్పుడు కూడా ఫాస్ఫరస్సే ఇండికేట్ అయింది. సరే, ఫాస్ఫరస్ ఇండికేట్ అయింది, క్రానిక్ డ్రగ్ని మనం తక్కువ పొటెన్సీలో యూజ్ చేస్తాం. సో ఒకవేళ ఎక్యూట్గా వాడుకోవాల్సినప్పుడు సో ఫాస్ఫరస్ 6 వేసుకున్నాం. ఆ కండిషన్లో నాకు ఆల్మోస్ట్ 2 weeks అంటే ఒక 15 రోజుల పాటు నాకు ఆ రిలీఫ్ రావటం అనేది జరిగింది. సేమ్ మెడిసిన్ సేమ్ ఇండివిడ్యువల్లో యాక్యూట్ ఫేజ్లో ఒకలా పనిచేస్తుంది, క్రానిక్ ఫేజ్లో ఇంకొకలా పనిచేస్తుంది. సో అది ఈ ఫుట్ నోట్ చదివిన తర్వాత అది అర్థమైందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ చెప్పినటువంటి ఉదాహరణలో అంటే యాక్యూట్ కాఫ్లో 6 hours మెడిసిన్ యాక్షన్ అయిపోయిందా అంటే ఇంత తొందరగా రిపీట్ చేయాలా అంటే ఇంకేదైనా యాక్యూట్ డ్రగ్స్ కానీ అయినట్లయితే నేను రిపీట్ చేసేవాడిని. అసలు నా మైండ్ అక్కడ ఆగేది కాదు. ఫాస్ఫరస్ లాంటి క్రానిక్ డ్రగ్ని 6 పొటెన్సీలో ఇచ్చినప్పుడు మళ్ళీ 6 hours కల్లా మెడిసిన్ రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఏంటి అనేసి నా మైండ్ అక్కడ ఆగింది, ఆలోచింపదగ్గ చేసింది. అది ఈ ఫుట్ నోట్ చదివిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందనమాట. అంటే యూజువల్గా యాక్యూట్ డిసీజ్లో ఫ్రీక్వెంట్ డోసెస్ చెప్తూ ఉంటాం, ఎందుకు చెప్తుంటాం ఏంటి అనేసి ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ ఇందాక సార్ చెప్పారనమాట, ఈ జాండీస్ కండిషన్లో అయోడియం 12 ఇవ్వటం జరిగింది అనేసి. అక్కడ కూడా సార్ 12 hours పేషెంట్ని కాల్ చేసి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూసుకొని ఫస్ట్ టైం యూజ్ చేయటం కాబట్టి దాని యొక్క యాక్షన్ అయిపోతుంది అని అనుకున్నప్పుడే మళ్ళీ డోసేజ్ని రిపీట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఇదన్నమాట రీజన్. ఇది 160 and 161 అనేది ఇంతటితో అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్లాస్ బాగా విన్నోళ్ళు బాగా అర్థమైన వాళ్ళకి ఒక డౌట్ రావాలి. ఏంటంటే ఇక్కడ చెప్పిందేమో క్రానిక్ డ్రగ్ని యాక్యూట్ కండిషన్లో కానీ ఇచ్చినట్లయితే దాని యొక్క యాక్షన్ తొందరగా అయిపోయి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది, ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ మనం మెటీరియల్గా చదివేటప్పుడు కొన్ని డ్రగ్స్లో ఉంటుందన్నమాట, ది బెస్ట్ సూటెడ్ హోమియోపతిక్ రెమెడీ ఫెయిల్ టు రికవర్, ఫెయిల్ టు ఇంప్రూవ్ పర్మనెంట్లీ, అది పని చేయాల్సినంతగా పని చేయట్లేదు, తొందరగా దాని యొక్క మెడిసిన్ యాక్షన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది అనేసి చదవటం జరుగుతుంది. మరి దానికి ఆ సెంటెన్స్కి ఇక్కడ చెప్పినటువంటి దీనికి డిఫరెన్స్ అనేది ఏంటి? ఎవరికన్నా అర్థమైందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఈ సెకండ్లో ఈ బెస్ట్ యాక్టర్ రెమెడీ ఫెయిల్స్ టు రికవర్ అనేసి చదువుతుంటాం, అది తొందరగానే దాని యొక్క యాక్షన్ అయిపోతుంది, అది లారోసిరాసిస్ డ్రగ్, సోరినం డ్రగ్, సల్ఫరు, మెడోరినం ఇలాంటి డ్రగ్స్లో చదువుతుంటాం అనమాట. సో ఆ వైటాలిటీ తక్కువ ఉండటం, ఆ ల్యాక్ ఆఫ్ వైటల్ రియాక్షన్కి ఇక్కడ క్రానిక్ డ్రగ్ తొందరగా ఎక్స్పైర్ అయిపోవటం, దాన్ని తొందరగా రిపీట్ చేయడానికి డిఫరెన్స్
అనేది మనం ఎలా కనిపెట్టుకుంటాం, దాన్ని ఎలా కనిపెట్టాలి? సరే, ఇక్కడ అందరూ ఆలోచించండి, చెప్పండి, ట్రై చేస్తున్నారు, చెప్పండి. యా, కరెక్ట్, మీరు క్లాస్ బాగా విన్నారు, మీకు టాపిక్ బాగా అర్థమైంది. నిజం, అదే అనమాట. ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ వైటల్ రియాక్షన్ అనేటువంటి కండిషన్స్లో మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు అక్కడ తొందరగా యాక్షన్ అయిపోతుంది. ఇక్కడ హానిమన్ గారు చెప్పినట్టు యాక్యూట్ కండిషన్స్లో క్రానిక్ డ్రగ్ కానీ యాక్యూట్ డ్రగ్ కానీ దాని యొక్క యాక్షన్ తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ రెండిట్లోనూ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది ఏంటి అంటే, ఆ ఫస్ట్ ఉదాహరణలో ఏంటంటే డోసేజ్కి పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది గమనిస్తూ ఉంటాం. ఈ సెకండ్ ఉదాహరణలో ఏంటంటే అక్కడ డోసేజ్లు మారుతూ ఉంటాయి, నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా మెడిసిన్ చేంజ్ చేసేస్తుంటాము. ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుందంటే ఆ యొక్క మెడిసిన్ హోల్డ్ చేసినట్టే హోల్డ్ చేస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది, నిలబెట్టుకోలేదు. ఎందుకు నిలబెట్టుకోలేదంటే వైటల్ స్ట్రెంగ్త్ లేదు. ఆ వైటల్ స్ట్రెంగ్త్ లేకపోవటం అనేది ఎలా గమనిస్తామంటే ఆ యొక్క కండిషన్లో ఆ మెడిసిన్ రిపీట్ చేసే కొద్దీ, మెడిసిన్ మార్చే కొద్దీ ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదన్నమాట. ముందు చెప్పిన కేసులో అయితే పేషెంట్ ఏ డోస్ ఆ డోస్కి ఇంప్రూవ్ అవుతూ జనరలైజ్డ్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా స్ట్రెంత్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్లో అంతకంత డిటోరేట్ అవుతూ ఉండటం అనేది గమనిస్తుంటాం అన్నమాట. ఇది ఓకే.